కెనాల్స్, సంగం బ్యారేజీ, సోమశల కింద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జల వనరులు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళ కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగింది. చాలా విపులంగా విశ్లేషించి మరి ఆ ఎస్సీ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు నాయక్ గారు, సోమశల ఎస్సీ గారు రమణారెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఈ పనులు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా దీనికి వనరులను సమకూరుస్తామన్న విషయాన్ని మన డోమా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారు కూడా వివరించడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఈ నెల 15వ తారీఖు వరకు ముఖ్యంగా నేను మీకు అందరికీ మనవి చేస్తున్న పైన ఉన్నటువంటి లేదా క్రింద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సభ్యులు, నీటి సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రాజెక్ట్ కమిటీల్లో ఉన్నటువంటి పెద్దలు, మీకు అందరికీ విజ్ఞప్తి. ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా 169 చెరువులు ఉన్నాయి. 169 చెరువులు ఎన్నో ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతి దగ్గర మీరే ఉండాలి, మీరే నిలబడి చూడండి. పోయిన సందర్భంలో కట్టినటువంటి చెరువు కట్టలు దెబ్బతినిపోయి ఉంటే ప్రాధాన్యతనివ్వండి. ఆ చెరువులకున్న తూములకు ఉన్నటువంటి షట్టర్స్ పోయి ఉంటే ప్రాధాన్యత ఇవ్వండి. చెరువులకు వచ్చే కాలువలు పూడిపోయి గుర్రపడెక్కొచ్చి లేకుంటే నాచు వచ్చిపోయి బయటపడ్డ వర్షపు నీళ్లు కూడా చెరువులోకి రాని పరిస్థితి ఉంటే పూడికలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే చెరువు సర్ప్లస్ వేర్ దాటి నీరు బయటకు వెళ్ళేటప్పుడు మనకంతా మీ అందరికీ తెలుసు, ఒక చెరువు నుంచి మరొక చెరువుకి నీళ్లు పోతాయి. మన అన్నీ ఒక చైన్ ఆఫ్ ట్యాంక్స్ అనేటువంటి సిస్టమ్. ఇది బహుశా మనం కట్టింది కాదు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన బహుమానం. ఆనాడు ఈ ప్రాజెక్టులు ఏమి లేవు. ఆనాడు వాళ్ళు కట్టినటువంటి చెరువుకి అనుసంధానం చేసి ఒక చెరువు నిండితే రెండో చెరువుకు పోయేటువంటి వాగులు వంకల్లో కలిపి వాటి ద్వారా చెరువులు నింపుకుంటూ పోయేవాళ్ళు. ఆ విధానం మనకి ఇంకా ఉంది. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినా, ఇన్ని కాలువలు వచ్చినా మైనర్ ఇరిగేషన్ చెరువులన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంది. ఎక్కడైనా ఒక చెరువు నిండి రెండో చెరువుకి వెళ్ళేటప్పుడు ఆ వాగులు పూడిపోయింటే పూడికెళ్ళి తీయాలి. ఆ వాగులకు ఉన్నటువంటి బండ్స్ ఏమైనా దెబ్బతిండి ఉంటే ఆ బండ్లు పోయి పూర్తి చేయాలి. ఇలాంటివి అనేక పనులు ఉన్నాయి. మీకు ప్రతి మండలంలో ఇరిగేషన్ అధికారులు, డోమా అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, ఎంపీడీ వాళ్ళ సూపర్విజన్ ఇవన్నీ ఎక్కడికక్కడ ప్రతి మండలంలో ఉంటాయని చెప్పి ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశంగా మీరందరూ కూడా గమనించండి అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఈ విధంగా 15వ తారీఖు వరకు